2 రోజులుగా జీఎస్టీ అధికారులు తనను అరెస్టు చేయాలని చూశారని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో 12%, మిగతా రాష్ట్రాల్లో 5% జీఎస్టీని బస్సులపై కట్టేవారమని, కానీ అధికారులు మొత్తం 12% కట్టాలని ఒత్తిడి చేశారని తెలిపారు. దీంతో 28 కోట్ల రూపాయల అదనపు భారం పడిందన్నారు. విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కాగా వ్యక్తిగతంగా కక్ష సాధించడం సరికాదని కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. విచారణ సమయంలో ప్రతిపక్ష నాయకులు నిరాధారమైన ప్రచారాలు చేశారని మండిపడ్డారు. కోర్టు తీర్పు వారికి చెప్పపెట్టని అన్నారు. ప్రచారాలు మానుకుని ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని సూచించారు. కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు మరియు ఇతర పార్టీల మిత్రులకు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలందరూ ఎవరైతే నాకు మద్దతు ఇచ్చారో వారికి కృతజ్ఞత తెలుపుతూ, వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆ కష్ట సమయంలో నాతో చేదోడి వాదోడిగా ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చి, ఫోన్లో ఏం భయపడకు, నువ్వు తప్పు చేయవు, నువ్వు ఖచ్చితంగా బయటకు వస్తావు, ఇబ్బంది పడకని ధైర్యం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, మరి వారందరూ కూడా ఇవ్వాల్సింది ఉంది. కాబట్టి ఈరోజు నాకు మరియు నా సంస్థకు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి జరిగినటువంటి నష్టాన్ని ఏ తప్పు చేయకుండా పూడ్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక మరి ఇదంతా కూడా వ్యక్తిగతం. కానీ కొంతమంది కుట్రదారులు రాజకీయ కోణంలో ఆలోచించి నన్ను బదనాం చేయడానికి ప్రయత్నించడం విషయం మీ అందరికీ తెలిసింది. ఈ విషయం కోర్టులు ఉంది, దీన్ని ఎక్కువ మాట్లాడద్దు. కాకపోతే బాధ్యత లేని వ్యక్తులు చేసినటువంటి పనికి వివరించుకోవాలా, మళ్ళీ కోర్టుకు కూడా అవసరమైతే చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక నేను ఎక్కువ మాట్లాడకుండా ఒక 2 విషయాలే దీనిపైన మాట్లాడి, దీని వెనుక ఏం తతంగం జరిగింది, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసిండ్రో